అగ్రరాజ్యం అమెరికా అహంకారం మట్టికరిచింది. ప్రపంచాన్ని శాసిస్తాను అన్న వైట్ హౌస్ గడగడలాడిపోతోంది. నిన్నటి వరకు ఇరాన్ను మ్యాప్ నుంచి తుడి చేస్తాను అన్న డొనాల్డ్ ట్రంప్ నేడు అదే ఇరాన్ దెబ్బకు భయపడి తోక ముడిచాడు. 2 వారాల్లో ఇరాన్ కథ ముగిస్తాం అని విర్రవీగిన అమెరికన్ ప్రెసిడెంట్కు చుక్కలు కనపడ్డాయి. ఎలా తప్పుకోవాలో అర్థం కాక సైలెంట్గా సైడ్ అయిపోవాలని డిసైడ్ అయిపోయాడు. 2-3 వారాల్లో మా దాడులు ఆపేస్తాం, ఇరాన్ మాతో ఎలాంటి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచ దేశాలను షాక్ గురిచేస్తోంది. అంటే ఇరాన్ తల వంచలేదు, కానీ అమెరికా మాత్రం మోకరిల్లింది. అసలు ఇరాన్ చూపించిన ఏ విశ్వరూపానికి అమెరికా వణికిపోయింది? సూపర్ పవర్ అని చెప్పుకునే దేశం ఇలా అర్ధాంతరంగా పారిపోవడానికి కారణం ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా అమెరికా ఒక దేశం మీద పడిందంటే ఆ దేశం నాశనం అయిపోవాలి, లేదా అమెరికా కాళ్ల దగ్గర లొంగిపోవాలి. కానీ ఇరాన్ చరిత్ర తిరగరాసింది. ఇరాన్ తన 18 ఐటీ కంపెనీలను టార్గెట్ చేయగానే అమెరికా వెన్నులో వణుకు మొదలైంది. ఒక్క సైబర్ అటాక్ జరిగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ 50 ఏళ్లు వెనక్కు వెళ్తుందని పెంటగాన్ రిపోర్ట్స్ హెచ్చరించాయి. అంతేకాదు, ఇరాన్ దగ్గరున్న హైపర్సోనిక్ క్షిపణులు అమెరికా విమాన వాహక నౌకలను సముద్రంలోనే సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే వాషింగ్టన్ డీసీ వరకు ఇరాన్ డ్రోన్లు వస్తాయని భయపడే ట్రంప్ ఈ సేఫ్ ఎగ్జిట్ ప్లాన్ చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. ఒప్పందం లేకుండానే యుద్ధం ఆపడం అంటే మమ్మల్ని వదిలేయండి బాబోయ్ అని ఇరాన్ను వేడుకోవడమే. గతంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయినట్టే ఇప్పుడు ఇరాన్ భయంతో అమెరికా పారిపోతోంది. ట్రంప్ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మేము 3 వారాల్లో దాడులు ఆపేస్తాం అని గడువు పెట్టుకున్నారంటే ఇరాన్ ఇచ్చిన కౌంట్ డౌన్ కు అమెరికా లొంగిపోయిందని అర్థం. ఇరాన్ అణు పరీక్షలకు సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నా అమెరికా ఏమీ చేయలేక చేతులెత్తేసింది. టెహరాన్ ఏ ఒప్పందం చేసుకోనక్కర్లేదు అనడం వెనుక మర్మం ఏంటి అంటే ఇరాన్ పెట్టిన కఠినమైన షరతులకు అమెరికా తలొగ్గింది. ఇది దౌత్య విజయం కాదు, ఇది పచ్చి ఓటమి. అమెరికా యుద్ధ నౌకలు ఇప్పుడు ఇరాన్ తీరం వదిలి వెనక్కి మళ్లుతుంటే ప్రపంచం మొత్తం అమెరికా వైపు చూసి నవ్వుకుంటోంది. ఇరాన్ దెబ్బకు అమెరికా పారిపోవడం చూసి ఇజ్రాయెల్ లాంటి మిత్ర దేశాలు ఇప్పుడు ఒంటరైపోయాయి. ఇరాన్ యొక్క రెసిస్టెన్స్ ఫోర్స్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ను ఏలబోతోంది. రష్యా మరియు చైనాల అండతో ఇరాన్ సాధించిన ఈ విజయం రాబోయే రోజుల్లో అమెరికా ప్రభావం తగ్గిపోతుందని చెప్పడానికి ఒక సంకేతం. అగ్రరాజ్యం తన ఇమేజ్ ను కాపాడుకోవడానికి ఎన్నెన్ని కబుర్లు చెప్పినా వాస్తవం ఒక్కటే, ఇరాన్ గర్జించింది, అమెరికా వణికిపోయింది. ఒక చిన్న దేశాన్ని కూడా లొంగ తీసుకోలేని అమెరికా ఇక సూపర్ పవర్ ఎలా అవుతుంది? 2-3 వారాల్లో దాడులు ఆపేయడం అంటే ఇరాన్ శక్తి ముందు అమెరికా ఆయుధాలు మొద్దుబారిపోయాయని ఒప్పుకోవడమే. ఈ పరిణామం చూసి రష్యా, చైనాలు నవ్వుకుంటున్నాయి. ఇప్పటి వరకు అమెరికాను నమ్ముకున్న మిత్ర దేశాలు ఇప్పుడు అయోమయంలో పడ్డాయి. ఒక చిన్న దేశం తన పట్టుదలతో అగ్రరాజ్యాన్ని గడగడలాడించింది. ఇరాన్ తన 18 ఐటీ కంపెనీలను టార్గెట్ చేయడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయని సమాచారం. సాధారణంగా అమెరికా ఏ దేశంతోనైనా యుద్ధం ఆపాలంటే కొన్ని వందల కండిషన్లు పెడుతుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇరాన్ ఏ ఒప్పందం చేసుకోనక్కర్లేదు అని ట్రంప్ స్వయంగా చెప్పారు. అంటే ఇరాన్ తన షరతులకు లొంగకపోయినా, తన అణు కార్యక్రమాన్ని ఆపకపోయినా అమెరికా మాత్రం తప్పుకుంటోంది. ఇది ఇరాన్ సాధించిన నైతిక విజయం కాదా అంటున్నారు నిపుణులు. ట్రంప్ తాజా ప్రకటన ప్రకారం అమెరికా మిలిటరీ ఆపరేషన్స్ కేవలం మరో 15 నుంచి 20 రోజులు మాత్రమే కొనసాగుతాయి. ఆ తర్వాత ఒక్క అమెరికా విమానం కూడా ఇరాన్ గగనతలంలో కనిపించదు. ఏది ఎలా ఉన్నా నిన్నటి వరకు ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపిస్తామని గర్జించిన ట్రంప్ ఇప్పుడు పారిపోవడం షాకింగే.